కామారెడ్డిలో తెల్లవారుజాము నుంచి కురుస్తున్న వర్షం భారీ బీభత్సాన్ని సృష్టించింది. కామారెడ్డి పట్టణంతో పాటు సమీప ప్రాంతాలు పూర్తిగా జలదిగ్బంధమయ్యాయి. ప్రధానంగా కామారెడ్డి పట్టణం అయితే పూర్తిగా నీటిలో ఉంది. కామారెడ్డి పట్టణంలోని దాదాపు సగం కాలనీలు ప్రస్తుతం జలమయమయ్యాయి. కామారెడ్డి పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీ, జిఆర్ కాలనీ, అట్లాగే బతుకమ్మకుంట కాలనీలు పూర్తిగా నీట మునిగిపోయినటువంటి పరిస్థితి నెలకొంది. కామారెడ్డి జిల్లా కేంద్రంతో పాటు కామారెడ్డి నియోజకవర్గము, దాంతోపాటు ఎల్లారెడ్డి నియోజకవర్గాలను పెద్ద ఎత్తున వర్షాలు పడుతున్నాయి. దాదాపు రాష్ట్రంలోనే అత్యధిక వర్షపాతం 36 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి ప్రస్తుతం కామారెడ్డిలో ఉంది. ప్రస్తుతం మనం కామారెడ్డి పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో ఉన్నాం. ఈ కాలనీ మొత్తం నీట మునిగిపోయింది. మనం విజువల్స్లో చూడొచ్చు. హౌసింగ్ బోర్డు కాలనీతో పాటు జిఆర్ కాలనీ, బతుకమ్మకుంట కాలనీలు పూర్తిగా నీట మునిగిపోయినాయి. కామారెడ్డి పట్టణంలోని పెద్ద చెరువు పూర్తిగా నిండింది. గండుబడి అలుగుబారుతున్నటువంటి పరిస్థితి. దీంతో ఆ పెద్ద చెరువు నీరంతా కూడా కామారెడ్డి పట్టణంలో పూర్తిగా ప్రవహిస్తుంది. ఈ నేపథ్యంలోనే పలు కాలనీలు జలమయమయ్యాయి. ప్రస్తుతం మనం చూడవచ్చు కామారెడ్డి పట్టణం నడిబొడ్డున మనం ఉన్నాము. కామారెడ్డి నుంచి హైదరాబాద్ వెళ్ళేటువంటి రహదారి, మనం కెమెరాలో చూస్తున్నటువంటి విజువల్స్ అంతా కూడా ఈ రోడ్ ఏదైతే ఉందో ప్రధాన రహదారి, కామారెడ్డి వైపు వెళ్ళేటువంటి రహదారి, ఈ రహదారి పూర్తిగా జలదిగ్బంధమైంది. దీంతో దాదాపు ఈ సగం కాలనీలు కామారెడ్డి పట్టణం నుంచి హైదరాబాద్ వెళ్ళేటువంటి మార్గంలో ఉన్నటువంటి కాలనీలన్నీ కూడా ప్రస్తుతం జల దిగ్బంధంలో ఉన్నాయి. ఇవన్నీ కూడా బాహ్య ప్రపంచానికి దూరంగా ఉన్నాయి. మనం విజువల్స్లో చూడవచ్చు. పూర్తిగా రహదారి పైన పెద్ద ఎత్తున వరద నీరు ప్రవహిస్తుంది. పూర్తిగా ఆ రోడ్లన్నీ ఎక్కడికక్కడ జల దిగ్బంధమయ్యాయి. పూర్తిగా నీటిలో ఉండిపోయినటువంటి విజువల్స్ని మనం చూస్తున్నాం. మనం అక్కడ చూస్తే, ప్రస్తుతం విజువల్స్లో చూస్తే అక్కడ ఆ చెట్టు వద్ద ఒక మనిషి చిక్కుకున్నట్టుగా తెలుస్తుంది. అతను అక్కడ నుంచి ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వారికి అతను ఫోన్ చేసి చెప్పాడు, నేను తాను ఆ నీళ్ళలో ఉన్నటువంటి విషయాన్ని చెప్తున్నాడు. ప్రజెంట్ కూడా ఆయన అక్కడే ఉన్నాడు. కానీ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కావచ్చు, లేకపోతే ఇతరత్ర సిబ్బంది అక్కడికి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. మనం విజువల్స్లో చూడొచ్చు. నీరంతా కూడా రోడ్డు పైన ఒక నదీ ప్రవాహాన్ని కనిపించేలాగా నీరంతా కూడా ప్రవహిస్తుంది. చాలా చోట్ల ప్రధాన రహదారి పైన ఉన్నటువంటి డివైడర్ తెగిపోయి అటువైపు నుంచి నీరంతా కూడా ఇటువైపు వస్తుంది. ఈ విజువల్స్ని మనం చూడొచ్చు. పూర్తిగా కామారెడ్డి పట్టణం అంతా కూడా జల దిగ్బంధమైనటువంటి విజువల్స్ని మనం చూస్తున్నాం. ఇదంతా కూడా ప్రధానంగా చూస్తే ఈ యొక్క హౌసింగ్ బోర్డు కాలనీతో పాటు జిఆర్ కాలనీ, బతుకమ్మకుంట కాలనీలు ప్రస్తుతం ఇవన్నీ కూడా పూర్తిగా జల దిగ్బంధమయ్యాయి. ఎగువ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ రోడ్డు పైన ఇరువైపులా ఉన్నటువంటి రేకులు చూడొచ్చు. మన విజువల్స్లో లైవ్ విజువల్స్ చూడొచ్చు. వరద ప్రవాహానికి రేకులన్నీ కూడా కొట్టుకుపోతున్నాయి. అక్కడ హోటల్స్ ఇతరత్ర షెడ్స్ వేస్ట్ అయి ఉన్నాయి. అవన్నీ కూడా పూర్తిగా కొట్టుకుపోయినటువంటి విజువల్ని మనం చూడొచ్చు. ఈ ప్రాంతంలో ఇది హైదరాబాద్ వెళ్ళేటువంటి రహదారి కావడంతో రోడ్డుకు ఇరువైపులా కూడా చాలా చోట్ల షెడ్లు ఉన్నాయి. రేకులతో వేసినటువంటి షెడ్లు ఉన్నాయి. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు షెడ్లు వేసుకున్నారు. సో అవన్నీ కూడా ప్రస్తుతం ఈ వరదకి కొట్టుకుపోయినాయి. దీంతో పాటు మనం చూడొచ్చు రోడ్డు పైన పూర్తిగా ఎక్కడికక్కడ ఒక వాటర్ ట్యాంక్ కూడా రహదారి పైన కొట్టుకుపోయింది. ఆ కార్లు చూడొచ్చు. ఇటువైపు కార్లన్నీ కూడా ఇటువైపు ఉన్నాయి. అక్కడ మన విజువల్స్లో చూడవచ్చు. ఒక వ్యక్తి తాను అక్కడ చిక్కుకున్నానంటూ సైగ చేస్తున్నాడు. ఒక కర్చీప్ని అక్కడ నుంచి అతను చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. తాను అక్కడ ఉన్నానని గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నాడు. సో ప్రస్తుతం అక్కడికి రక్షణ బలగాలు ఏవైతే ఉన్నాయో అవి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కావచ్చు, పోలీస్ సిబ్బంది కావచ్చు, రెవెన్యూ యంత్రాంగం కావచ్చు, అక్కడికి వెళ్ళేటువంటి సిచ్యువేషన్ ప్రస్తుతం మనకు కనిపిస్తలేదు. దీంతో ఎక్కడికక్కడే జనజీవనం స్తంభించిపోయింది. ఈ క్రమంలో ప్రాంతం అంతా కూడా పూర్తిగా నిండిపోయినటువంటి సిచ్యువేషన్. ప్రస్తుతం అయితే ఈ ప్రాంతం చాలా భయంకరంగా కనిపిస్తుంది. కామారెడ్డి పట్టణంలోని చాలా కాలనీలు ఇటువైపు ఉన్నాయి. ప్రధానంగా హౌసింగ్ బోర్డుకు సంబంధించినటువంటి కాలనీ అయితే పూర్తిగా నీట మునిగింది. హైదరాబాద్ కామారెడ్డి మధ్య పూర్తిగా రాకపోక నిలిపేశారు అధికారులు. రోడ్లు కూడా పూర్తిగా ఎక్కడికక్కడ జల దిగ్బంధమయ్యాయి. చాలా చోట్ల కూడా పెద్ద చెరువు ప్రవాహం అంతా కూడా అటువైపు నుంచి రోడ్డు దాటుతూ కింది వైపు వెళ్తుంది. ఈ క్రమంలో కింద జాతీయ రహదారి కూడా పూర్తిగా మూసుకుపోయినటువంటి పరిస్థితి. పూర్తిగా వరద నీరుతో నిండిపోయినటువంటి పరిస్థితి. మనం విజువల్స్లో చూడొచ్చు. అక్కడ ఒక ఫంక్షన్ హాల్ ఉంది. ఫంక్షన్ హాల్కి సంబంధించినటువంటి కార్లు కూడా నీటిలో పూర్తిగా మునిగిపోయినాయి. ఇటు నుంచి వస్తున్నటువంటి వరద ప్రవాహం చాలా ఎక్కువగా ఉంది. పెద్ద మొత్తంలో నీరంతా కూడా కిందికి వెళ్తుంది. సో దాంతో అక్కడ కార్లు కూడా నీట మునిగిపోయినటువంటి పరిస్థితి. కింద ఉన్నటువంటి ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా జలమయమయ్యాయి. పూర్తిగా కామారెడ్డి పట్టణంలో తెల్లవారుజాము నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షానికి అయితే కామారెడ్డి పట్టణం పూర్తిగా అతలాకుతలమైంది. చాలా చోట్ల రోడ్లన్నీ కూడా వరద ప్రవాహానికి కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. చాలా చోట్ల నీళ్లలోనే రహదారులు ఉన్నటువంటి విజువల్స్ని మనం చూస్తున్నాం. ఇందాక మనం చూసినట్టు అక్కడ చాలా చోట్ల కూడా షెడ్లు కావచ్చు, ఇతరత్ర చిరు వ్యాపారాలు ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యాపార సముదాయాలు కూడా ఈ యొక్క వరద నీటికి కొట్టుకుపోయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది.
కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు ఉంది. చాలా చోట్ల కూడా ఇట్లాంటి సిచ్యువేషన్ ఉంది. కామారెడ్డి పట్టణం అయితే ప్రస్తుతం వరద బీభత్సానికి అతలాకుతలమైందని చెప్పొచ్చు. కామారెడ్డి పట్టణంలోని చాలా చోట్ల రోడ్లు తెగిపోయినాయి, చాలా చోట్ల వ్యాపార సముదాయాలు నీట మునిగినాయి, చాలా చోట్ల కార్లు కొట్టుకుపోయినాయి, చాలా చోట్ల ఇళ్లలోకి వరద నీరు వచ్చింది. దీంతో పూర్తిగా జనజీవనం స్తంభించినటువంటి పరిస్థితి ఉంది. హౌసింగ్ బోర్డు సంబంధించి మనం చూపిస్తున్నటువంటి దృశ్యాలన్నీ కూడా హౌసింగ్ బోర్డు కాలనీకి సంబంధించినటువంటి దృశ్యాలు. ప్రస్తుతం ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా వరద నీటిలో మునిగిపోయినటువంటి పరిస్థితి ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. సో కామారెడ్డి పట్టణం అయితే ఉదయం నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షానికి పూర్తిగా అతలాకుతలమైందని చెప్పొచ్చు. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 న్యూస్, కామారెడ్డి పట్టణం నుంచి.